గడిచిన 2 వారాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే వెంకన్న భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కలిచివేసే విషయం అనుకోవచ్చు. లేదంటే గనక ఇదైతే గనక లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అది తిరుమల లడ్డు అనేది చాలా పవిత్రంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏకాదశి ఉపవాసాలుండి ద్వాదశి రోజు ప్రసాదాన్నే మనం ఆహారంగా తీసుకునే అంత పవిత్రత ఉన్న లడ్డుని మనం ఇతర దేశాల్లో తీసుకుపోయినా ఇదివరకు దాంట్లో స్మెల్ వచ్చేది కాదు, దాంట్లో క్వాలిటీ ఉండేది, ఆయిల్ క్వాలిటీ ఉండేది. ఈ రోజున అది ఆ ఆచారాన్ని మంటగలిపారు. అది చాలా దారుణమైన విషయం. కాబట్టి మనందరం కూడా హిందువులుగా సనాతన ధర్మాన్ని మనం కాపాడాల్సిన బాధ్యతగా ఉంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎవరి మతాన్ని ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, తప్పులేదు, చాలా 100% కరెక్ట్. కానీ ఆ మాత్రం కొద్దిగా ధైర్యంగా మాట్లాడి ముందుకు వచ్చేవాళ్ళు ఉంటే మన ధర్మాన్ని మనం ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఇప్పుడు తప్పే ఉంది దానికి. ఆయన మతం 4 గోడల మధ్య మాట్లాడాను అన్నాడు, చేసుకున్న తప్పులేదు దాంట్లో. బయటకు వచ్చినప్పుడు నేను ఇట్లా హిందూ మతంగా చేస్తా అన్నాడు, తప్పులేదు దాంట్లో. గౌరవించడం అనేది ముందు తెలుసుకోవాలి, అది చూసుకోవాలి ముందు. ఇప్పుడు 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి హిందూ తత్వం అవలంబిస్తాను నేను అన్న వ్యక్తి గుడికి వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏమనుకోవచ్చు? అసలు దాంట్లో మనం ఏంటంటే అబ్దుల్ కలాం కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, సోనియా గాంధీ కన్నా మనం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి ఏం సంతకం పెట్టి తప్పేం, గౌరవిస్తున్నాం. ఇప్పుడు నేను జెరూసలేం వెళ్ళాను, వాళ్ళ ఆచారం నేను పాటిస్తాను. నేను సిక్కు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళా, వాళ్ళు చెప్పారు ఇట్లా చేయాలన్నారు. నేను దుబాయ్లో చెప్పిపోయాను, నేను మా మిస్సెస్ ఇట్లా బయట ఇది వేసుకోవాలని అన్నారు, వేసుకున్నాం. తప్పే ఉందానికి వాటిలో. ఇప్పుడు చర్చికి పోతాం, క్యాండిల్ ఇవ్వమన్నారు, నన్ను క్యాండిల్ ఇచ్చాను నేను, తప్పే ఉందానికి. ఇది ఇట్లా కూడా అంటాం, తప్పే. వాళ్ళ గుడికి పోయినప్పుడు వాళ్ళ మతాన్ని మనం ఆచరించి ఇష్టమైపోయాం మనం, తప్పే ఉందానికి. అది ఓకే. అంటే ఇది సెక్యులర్ దేశమా ఇంకేం దేశమా అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా సార్. అది తప్పండి, అది తప్పదు. సెక్యులర్ దేశమే ఇది. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాల్సిందే కూడా. ఎవరి దేవుడు వాళ్ళు, దేవుడు ఒక్కడే, అదొకటి 100% కరెక్టు. ఆ ఒక్కడు అనే దాని మీద మనం పాప భీతి అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇంటి ముందు కళాపు జల్లి ముగ్గేస్తాం. ఇదివరకు ఏంటంటే ఆరోగ్యరీత్యా చెప్పారు అది. ఈ రోజుల్లో అట్లా చేస్తే అనరు, కాదమ్మా ఇంటి ముందు రోజు కళాపు జల్లి ముగ్గేసి గడపకు పసుపు కుంకుమ రాసి చేస్తే లక్ష్మీదేవి వారి సరాసరి మీ ఇంటికి వచ్చి మీ ఎనపెట్లోనే కూర్చుంటుంది. లక్ష్మీదేవి వారు అంటే నమ్ముతారనే అదొక కాన్ఫిడెన్స్ కోసం, ఇంటి శుభ్రత కోసం ఆ లక్ష్మీదేవి మీద పెడితే వాళ్ళు ఆశపడి చేస్తారనమాట, పరిసరాల శుభ్రతకు. అట్లా దాని మీనింగ్ అది, అంతేగాని శుభ్రం కోసం లక్ష్మీదేవి వారు అనేది చెప్పేది అట్లా విషయం. ఇప్పుడు నన్ను అడ్డుకున్నారు రాకుండా, నేను హిందువుని కాదు నా మతం అడుగుతున్నారు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సార్. నీ మతం ఏదో నువ్వు చెప్పు, తప్పే ఉంది. ఇప్పటికైనా చెప్పు నీ మతం ఇదని చెబితే ఎవరు నిన్నేం కొట్టేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు. నా మతం ఇదని చెప్పు, గౌరవించు. నీ మతాన్ని కూడా మేము గౌరవిస్తాం, తప్పే ఉందని. మరి ఎందుకని సార్ మరి అక్కడికి వచ్చి ఆయన మొదట్లో మెట్ల దారిని వస్తా అన్నారు, తర్వాత వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటా ఉన్నారు, అది కూడా మరి చివరికి క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి? వాళ్ళలో ఇంటర్నల్ పాలిటిక్స్ సార్. అది వస్తే అక్కడికి పోలీసులు రెడీ చేశారు, వీళ్ళు బుక్ రెడీ చేశారు. నిన్న మొన్నట్లో తిరుమల చూసి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టారు. ఏమని సనాతన ధర్మం డిక్లరేషన్ ఇవ్వడానికి ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనేది ఇదివరకు ఉంది, ఇప్పుడు ఎక్కువ చేశారు దాన్ని. అది అంతేగాని అది పాటించిపోదాం, తప్పే ఉంది దానికి. మరి చివరాఖరికి అసలు ఈ లడ్డూని రాజకీయ పరంగా ఈ ప్రభుత్వం వాడుతుంది అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ సార్. మరి ఇంటర్నల్ అండి, అది వాళ్ళ పర్సనల్ కాదు. మనం రాజకీయంగా ఒకడు ఇంకోటి ఎత్తుకోవచ్చు పాయింట్. ఈ లడ్డు ఇష్యూ పెద్దది అవుతుంది ఇప్పుడు. ఇది మతానికి సంబంధించి ఇంటర్నేషనల్ లడ్డు. ఎప్పుడు మనం యుఎస్ కంట్రీస్కి కూడా తీసుకుపోయాం లడ్డుని. అది అంటే మీరు గతంలో వెళ్ళినప్పటికీ ఇప్పటికీ మీరు గమనించిన మార్పు ఏమైనా ఉందా సార్? తేడా ఉంది, క్వాలిటీ తేడా ఉన్నమాట 100% కరెక్టు. అది ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడకూడదు. లడ్డు ప్రసాదంలో మాత్రం క్వాలిటీ తేడా ఉంది. ఇదివరకు మనం క్యూ లైన్లో వెయిట్ చేసేటప్పుడు దద్దోజనం, పులిహార, మిల్క్ అవన్నీ ఇచ్చేవాళ్ళు, మొన్నటిదాకా లేవు. తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు మళ్ళీ. అది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టిందంటారు. ప్రభుత్వం వచ్చిన మొదలుపెట్టారు. అది ఎవరు ఏది అనేది కాదు, మనకు అనవసరం, మొదలుపెట్టారు. అది అంతకుముందు ఏ సిస్టమ్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతున్నాయి ఇప్పుడు. అది తిరుమల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇప్పటిదాకా. అందరూ కూడా చాలా సౌకర్యాలతో అందరూ బాగున్నారు. కంపేర్ టు ప్రీవియస్ చేంజెస్ వచ్చాయంటారు ఇక్కడ? యా, చేంజెస్ వచ్చాయి. లడ్డు టేస్ట్ మారిందో, క్వాలిటీ? యా, బాగుంది.
టేస్ట్ బాగుంది. అంతే కాకుండా అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది సార్ అన్న క్వాలిటీ అయితే ప్రీవియస్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. సో అంతకుమించి తిరుమల అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, శానిటేషన్ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా బాగున్నాయండి, అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా దేనికైతే పేరు పెట్టక్కర్లేదు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఎక్సలెంట్ గా జరిగిందమ్మా, ఏ ఇబ్బంది లేదు. లడ్డు ఎలా ఉంది? క్వాలిటీ సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఎక్సలెంట్ గా ఉంది. అన్నప్రసాదం ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు? వాళ్ళ ఏర్పాట్లు ప్రభుత్వం వచ్చాకనే కొన్ని లా అండ్ ఆర్డర్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. దర్శనం బాగా జరిగిందా? మంచిగా. ఎక్కడి నుంచి వచ్చారు? అద్దంకి ప్రకాశం. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి? తిరుపతికి సంవత్సరంలో 10 సార్లు వస్తుంటాం. సంవత్సరం 10 సార్లు. అయితే మీరు గత 5 సంవత్సరాల్లో చాలా సార్లు వచ్చుంటారు. వచ్చాము. అప్పటికిప్పుడు తిరుమలలో తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే సౌకర్యాలా? అన్ని 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 తేడా ఉన్నాయి. అన్ని మారిపోయా? కానీ లడ్డులు కానీ మామూలుగా రూమ్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ అన్ని మారినాయి. ఇవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అన్ని కొత్తవి వచ్చిన తర్వాత ఇప్పుడు బాగుంది. లడ్డు గురించి, లడ్డు తీసుకున్నారా? లడ్డు క్వాలిటీ బాగుంది. లడ్డు ఇప్పుడు బాగుంది, నాణ్యతగా ఉంది. అప్పుడైతే లడ్డు తీసుకెళ్తే మామూలుగా మనకు లడ్డు అంటే తిరుపతి లడ్డు అంటే చాలా టేస్ట్ ఉండేది. మనం ఒక 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా నెంబర్ 1 గా ఉండేది. కానీ లాస్ట్ 5 సంవత్సరాల్లో అయితే లడ్డు క్వాలిటీ అనేది లేదు. మనం ఇక్కడ నుంచి ఇంటికి పోయిన తర్వాత 2వ రోజుకి చూస్తే లడ్డు గట్టి పడిపోతుంది. ఇప్పుడు లడ్డు పూర్తి మారిందా? ఇప్పుడు చాలా మారింది లడ్డు. అన్నప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది? లాస్ట్ 5 సంవత్సరాలు అన్నప్రసాదం అది కూడా కరెక్ట్ గా లేదు. ఇప్పుడైతే అది కూడా బాగుంది. మీరు సంతృప్తి ఉన్నారు గవర్నమెంట్ పట్ల, ఇప్పుడు టీటీడీ పట్ల కూడా? ఇప్పుడు టీటీడీ పరంగా సంతృప్తిగా ఉంది. ఇంత ముందు ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకి? చాలా సార్లు వచ్చారా? అప్పటికిప్పటికి ఏమైనా తేడా వచ్చింది తిరుమలలో? ఇప్పుడు తేడా కనపడుతుంది. ఏం కనపడుతుంది? లడ్డూలో తేడా కనపడుతుంది. ఏం తేడా అంటే రుంగు రుచి అని? అది కాదు, అదేం మిక్సింగ్ లడ్డు, ఇది ఒరిజినల్ లడ్డు బాగుంది. ఇది ఒరిజినల్ అంటే ఇది లడ్డు ఎంతమంది అలా లేదా? ఇంతకుముందు కల్తీ జరిగిందన్నప్పుడు ఏదో వాదనలు వచ్చా, విన్నారా? విన్నప్పుడు ఏమనిపించింది మీకు? నిజమే అనిపించింది. నిజమే అనిపించిందా? ఇప్పుడు ఆ భయం పోయిందా మరి? భయం పోయింది. అన్నప్రసాదం అన్ని బాగున్నాయా? భయం పోయి తీసుకున్నాం. అది అన్నప్రసాదం అన్ని బాగానే ఉన్నాయా? లడ్డు పోయితే అప్పటికే ఇప్పటికి చాలా చేంజ్, మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందండి. ఏమేమి వచ్చాయి? టేస్ట్ అన్ని క్వాలిటీ అయినా బాగుంది. ఇప్పుడు నచ్చింది. మేము 3 months కింద వచ్చినాము, అప్పుడు వేరే ఉంటుంది టేస్ట్, ఇప్పుడు బాగుంది. మరి ఇక్కడ తిరుమలలో నిర్వహణ, అన్నప్రసాదం కావచ్చు, భక్తులు క్యూలలో మిల్క్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయా? 3 months కి ఇప్పటికి చాలా బాగా అనిపిస్తుంది మాకు. 3 months లో బాగుందంటారా? 3 months కి ఇప్పటికి మార్పు అనేది ఏర్పడ్డది. ఇబ్బంది ఏం పర్లేదు మాకు ఇబ్బంది లేదు. దర్శనంకైనా దేనికైనా బాగుంది. లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు మీరు ఎలా అనుకున్నారు? అసలు మీ ఫీలింగ్? హిందూ ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది సార్. ఒక హిందూ ఉన్నప్పుడు ఎవరికైనా కల్తీ అంటే ఫీలింగ్ వస్తుంది. వేరే చేసినట్టు అయిపోతుంది, కల్తీ చేసినట్టు అయిపోతుంది. దర్శనం చేసుకున్నా, దర్శనం కూడా బాగైంది. ఇంతకన్నా ముందు ఇప్పుడే బాగైంది. ఇప్పటికి దీంతో 7వ సారి వచ్చినాం. ఇడికి 40 మంది వచ్చినాము. 40 మంది ఈసారి మంచిగా దర్శనం అయింది, మంచిగా అనిపించింది. అప్పటికిప్పటికి కొంచెం ఈ సదుపాయాలన్నీ మంచిగా ఉన్నాయి. ఈ క్యూ లైన్లు కానివ్వండి, మనము ఈ భోజనాల విషయం కానివ్వండి. కానీ ఒకటి అనుమానం ఏంటంటే ఇది మొన్న ఏదో లడ్డు కల్తీ అయింది అనేది అది ఒక్కటి అనుమానం ఉండే. కాకుండా ఇక వాళ్ళు ప్రభుత్వం ఏం చేసిందో కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. లడ్డు కూడా మారింది, వాసన రావడం అంటే బాగుంది. మొత్తం ఇప్పుడు బాగానే ఉంది. వాసన గీసన ఏమలే కానీ ఇంతవరకు మరి మనం ముట్టుకోలేదు దాన్ని. ఇప్పుడు తీసుకుని వస్తుంది. ఇప్పుడు వస్తుంది నెయ్యి వాసన. సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే. ప్రసాదం కావాలి మన ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుంది. ఇబ్బంది అయితే ఏం పడలేదు. బస్ సౌకర్యములు కానివ్వండి, ఆ కళ్యాణ కట్ట కానివ్వండి, స్నానం చేసే విషయాలలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పడలేదు. అంతా సాఫీగానే జరిగినాయి. గతానికి ఎప్పటికి తిరుమల తేడా వచ్చిందంటారు? అయితే తేడా వచ్చింది.